కేసీఆర్ మీరెలా జాతిపిత అవుతారు? అక్రమ మార్గాలు ఎంచుకున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా విచారణ తప్పదు. ప్రజలు తిరస్కరించినప్పుడు అర్థం చేసుకోవాలి. మీరు చేయాల్సిన తప్పులన్నీ చేశారు. తప్పులు గ్రహించి ప్రజాక్షేత్రం నుంచి తప్పుకోవాలి. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి రావి నారాయణ రెడ్డి పురస్కారం. కేసీఆర్ పై విమర్శనాస్త్రాలను సంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు. రైట్. ఇక కేసీఆర్ గారు మీరెలా జాతిపిత అవుతారని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. వాస్తవంగా జాతిపిత ఈ దేశంలో జాతిపిత అని అనాలంటే ఎవరిని అనొచ్చు అంటే ఎవరిని? మన జ్యోతిరావు పూలేని జాతిపిత అనొచ్చు. ఎందుకంటే జ్యోతిరావు పూలే ఈ దేశంలో అట్టడుగు వర్గాల దగ్గరికి విద్యను తీసుకెళ్ళిండు. వాళ్ళ భార్యను కూడా ఒక టీచర్ని చేసి స్కూళ్ళు పెట్టి ఈ దేశంలో ఉన్నత విద్యను పంచిండు. కాబట్టి ఒకవేళ అంటే గింటే జ్యోతిరావు పూలేని మహాత్మా అనొచ్చు. మరి వాస్తవంగా మరి మహాత్మా గాంధీని ఏమంటున్నాం? జాతిపిత అంటున్నాం కదా. మరి నిజంగా మహాత్మా గాంధీ జాతిపితేనా? ఎవరన్నా ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి. మహాత్మా గాంధీకి జాతిపిత అవార్డు ఎవరిచ్చిర్రు? మహాత్మా గాంధీ జాతిపిత ఎలా అవుతాడు అని చెప్పేసి ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి. మహాత్మా గాంధీ కూడా జాతిపిత ఎవరు ఇయ్యలే, ఆయన కాన్నే పెట్టుకున్నాడు. సో ఇప్పుడు సేమ్ యాజ్ టీజ్ గా కేసీఆర్ కూడా జాతిపిత కావడానికి వాళ్ళ దగ్గరలో ఉన్న కొంతమందిని కార్యకర్తలను పెట్టుకొని జాతిపిత అనగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా జాతిపిత అయిపోతున్నాడు. రేవంత్ రెడ్డి ఎవరు? కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఆయన ఒక్కరి వల్లే రాలేదు కదా. 3 కోట్ల మంది సకల జనుల సమ్మెలు, రాస్తారోకోలు, వంట వార్పులు, ధూమ్ధాములు ఇవన్నీ పెట్టి కొట్లాడితే ఢిల్లీ ఇక తప్పనిసరి పరిస్థితులలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించినటువంటి పరిస్థితి. ఇంత త్యాగాలు 1200 మంది విద్యార్థులు బలిదానం చేసుకున్నారు కదా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం. ఒకవేళ జాతిపితలు అయితే గాళ్ళు అవుతారు. కేసీఆర్ ఎట్లయితాడు జాతిపిత? తమ స్వార్థం కోసం ఈ తెలంగాణ రాజకీయాల్లో ఒక పార్టీని పెట్టి అట్టుడుకుతున్న తెలంగాణను రెచ్చగొట్టి ఆ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి ఈయన ఉద్యమంలోకి జొరిండు తప్ప ఈయన స్వార్థం కోసం తప్ప ఉద్యమానికి కేసీఆర్కి ఎటువంటి సంబంధం లేదు. ఇది వాస్తవం. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఎవరుగా ఉంటారని చెప్పిండు? దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిండు. అప్పుడే నువ్వు మాట తప్పినవు. నువ్వు ఎట్లా జాతిపిత అవుతావు ఈ తెలంగాణ రాష్ట్రానికి? కాబట్టి గాంధీ ఎట్లయితే జాతిపితాన్ని పెట్టుకున్నాడో ఇటు కేసీఆర్ గారు కూడా అట్టే జాతిపితనని చెప్పేసి ప్రకటించుకుండు తప్ప దీన్ని ఎవరు చెప్పలేదు, ఎవరు వీళ్ళకు అవార్డు ఇవ్వలేదు, ఎక్కడ రికార్డులలో రాయబడలేదు. తెలంగాణను 10 సంవత్సరాలు వేయండు. ఏం చేసిండు అంటే 7 లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టిండు పేదోనికి. ఇప్పుడు 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినారు. తర్వాత ఈ దేశ పాలకులు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళే ఈ దేశాన్ని పరిపాలించారు. అప్పుడు ఈ పేదల బతుకులు మారలే. స్వాతంత్రం వచ్చినా కూడా ఈ పేదల బతుకులు మారలే. తర్వాత 2014లో మేము ఆంధ్ర వలస పాలనలో దోపిడీకి గురవుతున్నాం, మేము మోసపోతున్నాం అని చెప్పేసి మా ప్రత్యేక తెలంగాణ మాకు రావాలని చెప్పేసి పోరాడి తెలంగాణను సాధించుకుంటే 12 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ తెలంగాణలో బతుకులు మారలే. అటు స్వాతంత్రం వచ్చినా ప్రయోజనం లేకుండా పోతుంది, ఇక్కడ తెలంగాణ వచ్చినా కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. కాబట్టి ఈ తెలంగాణ జాతిపిత అయితే ఒకవేళ అమరులు అవుతారు, జయశంకర్ సార్ అవుతాడు, లేకపోతే కాళోజీ అవుతాడు తప్ప కేసీఆర్ గారు ఎట్లా అవుతారు ఈ తెలంగాణకి జాతిపిత? ఈయనకి ఎవరిచ్చిర్రు ఆ అవార్డు? ఎవరు రికార్డులలోకి ఎక్కిచ్చిర్రు? కాబట్టి తెలంగాణ జాతిపిత అని పెట్టుకోవడం సరి అయింది కాదని చెప్పేసి వీళ్ళంతా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ తోటి ఏమైనా పంచాయతా ఏ పనికి వచ్చేది ఉన్నా అని నాకు అర్థం కాదు. మనోడే మందా తింటే తిన్నడేమో 7 లక్షలు కాకపోతే 5 లక్షలు తిన్నడేమో తింటే తిన్నాడు. మన మంది తిన్నారు, మన రాష్ట్రపోడే కదా, మనోడే కదా. మనోడు తింటే అంటే ఇన్ని రోజులు ఆంధ్రలో తింటే తప్పులేదు, కానీ ఇప్పుడు ఇవాళ మనోడు తింటే తప్పు వచ్చిందా అన్నట్టు ఈ పాలిటిక్స్ అంతా ప్రజల మీద రుద్ది నిత్యం కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎటువాయే, 6 గ్యారంటీలు ఎటువాయే, 420కి రేవంత్ రెడ్డి నెంబర్ ఎటువాయే, ఇదంతా పక్కతో వట్టియనీకి ఏడు అడుగుతారో ఈ మున్సిపాలిటీలల్లో
అమ్మ 2500 ఇస్తా అన్నావుగానే ప్రతి యువతకు, అదేవిధంగా మరి 4000 రూపాయలు పింఛన్ ఇస్తా అంటే ఏమాయే, ఇవన్నీ ఏడ అడుగుతారు అని ఇదంతా ఇక ఆయన జాతి పితనా, ఈయన ఇది ఈ పితనా, నువ్వు చేసింది ఏదో మరి. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.